హాయ్ హలో మమ్మ నమస్తే. ఏం చేస్తున్నారు? ఏం చేస్తుంటారు? నా వీడియోస్ చూస్తుంటారు. అయితే ఈరోజు అయితే మనమైతే ఏ టాపిక్లో ఉన్నాం ఏంటంటే ఇదే మనం ఒక మంచి యూట్యూబర్ లాగా ఎలా అవ్వాలి అనేది అయితే ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం కదా. అయితే చెప్పే ముందు అయితే మీరైతే వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి మామ. నచ్చితే ఈ కంటెంట్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఇప్పుడైతే మనకి వీడియోలోకి తెలిపోతుంది. మన వీడియో టాపిక్ ఏంటంటే ఒక మంచి యూట్యూబ్ కంటెంట్ ఎలా అవ్వాలి అనేది ఈ వీడియోలో అయితే మనకి చెప్పుకోబోతున్నాం కదా. ఏం లేదు, మీకు మంచి యూట్యూబ్ కంటెంటర్ అవ్వాలంటే కొన్ని స్కిల్స్ ఉండే చాలు, కొన్ని టాలెంట్ ఉండే చాలు, ఇంకెందుకు రాయి అన్నీ చెప్తాం వేస్ట్ అని అనుకుంటారు కదా. అదైతే మీరైతే అనుకున్నదంతా తప్పు. ఎందుకంటే మనకి యూట్యూబ్ స్టార్ట్ చేస్తాకి ఒక మంచి టాలెంట్, స్కిల్స్ ఉంటే సరిపోదు. మనకి దాంట్లో బాగా ముఖ్యమైన పాత్ర ఉంది. ఆ పాత్ర ఏంటంటే నువ్వు స్కిల్స్, టాలెంట్ ఉన్నా లేకపోయినా నీకు ఒక సహనం అనేది ఉండాలి. ఇంకా ఏంటంటే సహనం అనేది ఉండాలి, ఇంకా కంటెంట్ క్రియేషన్ ఉండాలి, మళ్ళీ లైవ్ యాక్షన్ అనేది ఉండాలి. ఈ మూడు అయితే నీకైతే ఉండాలి. ఉంటేనే నువ్వైతే ఒక పర్ఫెక్ట్ యూట్యూబర్ లాగా అవ్వగలవు. అయితే ఎట్లాగరా అంటే ఫస్ట్ కంటెంట్ క్రియేషన్ గురించి మాట్లాడుతుంది. కంటెంట్ క్రియేషన్ అంటే నువ్వు ఒక క్రియేషన్ చేసుకోవాలి. అంటే నువ్వు ఒక వీడియో పెడుతున్నావు అనుకో, ఆ వీడియోలో నీకు బాగా అనిపించిన ఒక వీడియో ఉండదు కదా. ఆ వీడియోని నువ్వేం చేయాలంటే దాన్ని నువ్వు ఒక మంచి ఎడిట్ కార్డు, ఒక మంచిగా నీకు అనిపించిన వీడియోని తీసుకుని ఆ వీడియోని బాగా హైప్ ఇచ్చి, దానికి కాస్త హైప్ ఇవ్వండి. నేను ఎడిట్ చేయమంటలేదు, కాస్త హైప్ ఇచ్చి ఏం చేయాలంటే నువ్వు కాస్త హైప్ ఇచ్చి అప్లోడ్ చేయి. తర్వాత నువ్వు ఇంకేం మాట్లాడుకోవాలంటే నువ్వు ఆ లైవ్ యాక్షన్ అయితే చేసుకోవాలి. లైవ్ యాక్షన్ అంటే ఏంటబ్బా అనుకుంటున్నారు కదా. కొంతమందికి అయితే లైవ్ యాక్షన్ అంటే తెలియదు, నేను చెప్తాను. లైవ్ యాక్షన్ అంటే ఇప్పుడు నువ్వు లైవ్ యాక్షన్ ఏం చేస్తావంటే నువ్వు ఒక స్క్రిప్ట్ తీసుకుంటాం కాదు, స్క్రిప్ట్ని నువ్వు లైవ్లో చెప్పేయటం. అంటే నువ్వు స్క్రిప్ట్ రెడీ చేసుకోవటం కాదు. ఇప్పుడు స్క్రిప్ట్ కాకుండా ఇప్పుడు నువ్వు ఒక వీడియో పెడతావు అనుకో, దానికి వాయిస్ ఓవర్ వస్తున్నావు అనుకో, నువ్వు ఒక స్క్రిప్ట్ని పెట్టుకోకూడదు. నువ్వు నీ మనసుకున్నది చెప్పాలి, నీ భావాలని వాటిలన్నిటినీ చెప్పాలి. దీన్నే లైవ్ యాక్షన్ అంటారు. నీకు ఈ లైవ్ యాక్షన్ అనేది ఉండాలి. ఉంటేనే నువ్వు పర్ఫెక్ట్ యూట్యూబర్గా అవ్వవు. మళ్ళీ ఇంకో టాపిక్ ఏంటబ్బా అంటే మనకి ఒక మంచి సహనం అనేది ఉండాలి. నువ్వు సహనం అనే వాడు ఉండుంటావు కదా, ఆ సహనం అనేది నువ్వు బాగా ఉండాలి. సహనం అంటే నువ్వు వెయిట్ చేయాలి. నువ్వు యూట్యూబ్ పెట్టంగానే నీకు మనీ అయితే వచ్చేసిద్దాం కాదు కదా. నువ్వు బాగా కంటెంట్ ప్లాన్ చేస్తే నీకైతే వస్తుంది కదా. నువ్వు ఒక మంచిగా ఒక ఎడిట్ చేసి దాన్ని పంపిస్తావు, కానీ దానికి ఒక్క రోజులోనే లైక్స్ వచ్చేస్తాయా, 10 మంది సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు? రాదు కదా. ఏ దానికైనా ఒక సహనం ఉండాలి. నువ్వు కనుక ఆ సహనం లేకపోతే వేస్తే అంటారు. ఎందుకంటే ఒక యూట్యూబర్కి ఎలా అనిపించనేది చెప్తాను. ఫస్ట్ నువ్వు ఒక వీడియో పెట్టామనుకో, నువ్వు అనుకుంటావు దానికి ఫస్టే ఒక 20 లైకులు, ఒక 10 సబ్స్క్రైబర్స్, 5 సబ్స్క్రైబర్స్ వస్తారు అని అనుకుంటావు. తర్వాత లేకపోతే వేరే ఇంకెంతమైన సబ్స్క్రైబర్స్ వస్తారు అనుకుంటావు. తర్వాత చూస్తే దానికి ఒక్క సబ్స్క్రైబర్ రాదు, ఒక్క లైక్ రాదు. దాన్ని చూసి నాకు చాలా బాధపడతావు.
తర్వాత సరేలా ఒక వీడియోకి ఏమైపోద్ది అంటే వేరే వీడియోస్ పెడతాం, ఆ దానికి రాదు వ్యూ. తర్వాత లాస్ట్గా ఒకసారి చూద్దామని అనుకుంటాం, ఆ దాన్ని పెట్టినాగానే ఒక లైక్ వచ్చింది, ఒక సబ్స్క్రైబ్ వచ్చింది, ఒక 2 లైక్లు వచ్చినాయి. సరేనా, ఆ 2 లైక్లు వచ్చినాయి నీకు ఒక వస్తుంది. అయితే ఆ తర్వాత నువ్వు ఎప్పుడైనా ఏమైనా కంటెంట్ అంటే రీల్స్ పని చూస్తావు కదా, దాంట్లో ఒక మంచిగా ఒక రీల్ ఉండింది. ఆ రీల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు, ఒక అంటే ఒక 10 మంది సబ్స్క్రైబ్ అయితే చేస్తారనుకో, నువ్వు అప్పుడు అనుకుంటావు అబ్బా వీరు ఎంత మంచి కంటెంట్ ఇస్తున్నారే, వీరికే ఎంత ఇట్లేదు, ఇక నేనేం చేస్తాను అనుకుంటూ నీకు చాలా బాధేసిద్ది. కాబట్టి నీకు చాలా కోపం వచ్చేసి ఏం చేస్తామంటే మీ ఫ్రెండ్స్తో కానీ మీ వాళ్ళతో కానీ అన్న ఇది లైక్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటూ చెప్తావు. ఫ్రెండ్స్ మీరైతే అట్టాగైతే చేయమాకండి. ఏదైనా ఒక కంటెంట్ ఇతరులకి నచ్చితేనే మీరు వాళ్ళకి నచ్చితేనే లైక్ చేయించండి. మీరు ఫోర్స్ పెట్టమాకండి. ఫోర్స్ పెడితే అబ్బా వీడు పద్దానికి ఇదేదోలాగా చెప్తున్నాడు, వీడికి మనకి నచ్చుకోకుండానే చేస్తున్నాడు, ఎందుకురా ఇంకా మేము ఉండి చూస్తాం, ఇక నువ్వే చూసుకుని నువ్వే సబ్స్క్రైబ్ చేసుకో అనుకుని వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ అనుకుంటారు. సో నువ్వైతే అట్టా మాత్రం చేయమాక. వాళ్ళకైతే నీ వీడియో నచ్చితేనే నువ్వు ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయండి. ఇంకోటి కంటెంట్ క్రియేషన్లో ఇంకొక భాగం కూడా ఉంది. అదేంటంటే నువ్వు ఒక మంచి థంబ్నెయిల్ కూడా చేయాలి. యూట్యూబ్ కంటెంట్లో ఒక మంచి యూట్యూబ్ ఎడిట్సే కాదు, ఒక యూట్యూబ్ థంబ్నెయిల్ కూడా ఉండాలి. యూట్యూబ్ ఎడిట్స్ కాదు, ఒక థంబ్నెయిల్ అనేది ఉంటే నువ్వు ఒక ఎదుపోతావు. ఎలాగంటే ఆ థంబ్నెయిల్ ఎలా ఉండాలంటే ఒక చూడంగానే అబ్బా అరే సరిగ్గా ఉంది కదా థంబ్నెయిల్, ఇది ఎందుకో లాగా ఉందో, మనకి ఏదో నేర్పిస్తారనుకుంటే టీచ్ చేస్తారనుకుంటా, మనం చూద్దాం కదా అనుకుంటే వెళ్ళిపోయి దాన్ని నొక్కేసేసేయాలి. అట్లాగుండాలి థంబ్నెయిల్ అంటారు. మనమైతే కొంతమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు థంబ్నెయిల్ పెట్టుకొని ఉంటారు. సో వాళ్ళకైతే కొన్ని వ్యూస్ కానీ అట్లాంటివి కూడా ఉన్నారు. సో మంచిగా ఒక థంబ్నెయిల్ చేసి పెట్టండి. ఇంకోటి ఏంటంటే మీరు ఓర్పు సహనం అనేవి చెప్తారు కదా, ఇదైతే డెఫినెట్లీగా ఉండాలి. ఓర్పు అనేది ఉండాలి. మనకు టాలెంట్ ఉన్నా స్కిల్ ఉన్నా ఏదైనా ఉన్నా నీకు ఒక ఓర్పు లేకపోతే నువ్వు యూట్యూబ్ పెట్టి కూడా వేస్తే అని అంటారు. సో నువ్వైతే ఎప్పుడు ఒక సహనంతో అయితే ఉండు. సహనం అనేది పాటించాలి. యూట్యూబ్ పెట్టడమే కాదు, ఒక సహనం అనేది కూడా ఉంది. ఆ సహనంతో నువ్వు ఒక ఇంప్రూవ్మెంట్ చేసుకోగలవు. అదే నీకు ఒక నువ్వు సహనం పట్టావనుకో, ఇప్పుడు చూడు నాకైతే ఫస్ట్ అయితే చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. నాకు కూడా డిలీట్ చేసేయాలనిపించింది. నేను మీకు చెప్పాను కదా, ఇదంతా నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసింది. సో నాకు కూడా చాలా కోపం వచ్చేసింది, ఇక డిలీట్ చేసేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత నాకు అనిపించింది ఒకసారి చూద్దాం, ఇంకా నేను పెడుతూ ఉంటాను అంటూ ఒక మంచి రీల్, ఒక మంచిగా థంబ్నెయిల్ అట్లాంటివన్నీ పెట్టాను. ఆ తర్వాత చూస్తే నాకు 15 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. నేను కూడా అసలు నాకు 15 సబ్స్క్రైబర్స్ వస్తున్నాయండి. నేను అసలుకి అనుకోలేదు నాకు 15 సబ్స్క్రైబర్స్ వస్తారని. సో నేనైతే అనుకోలేదు. ఇక నేనేం చేస్తానులే, ఇక నాకు కూడా ఒక ఓర్పు అనేది వచ్చింది. మీరు కూడా అట్లాగే సహనంతో ఉండండి.